తాజా అంశాన్ని చూస్తున్నాం. 5,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన పాత నోట్లు జమపై షరతులను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. 5,000 కంటే ఎక్కువ నగదును ఒక్కసారి మాత్రమే జమ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయంతో బ్యాంకు డిపాజిటర్లకు ఊరట కలిగించింది. 5,000 రూపాయల కంటే ఎక్కువ విలువైన పాత నోట్లు జమపై షరతుల్ని ఆర్బీఐ ఉపసంహరించుకుంది. 5,000 కంటే ఎక్కువ నగదును ఒక్కసారి మాత్రమే జమ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయంతో బ్యాంకు డిపాజిటర్లకు ఊరట కలిగింది. 5,000 రూపాయల కన్నా ఎక్కువ విలువైన పాత నోట్లను ఒక్కసారే బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న నిబంధనను రిజర్వ్ బ్యాంక్ సడలించింది. కేవైసీకి లోబడి ఉన్న ఖాతాలకు ఆ నిబంధన నుంచి మినహాయింపిచ్చింది. కేవైసీ కింద ఆధార్తో అనుసంధానం చేసిన ఖాతాల్లో ఎంత విలువ ఉన్న పాత నోట్లనైనా జమ చేసేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది. 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తం జమపై ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన వేళ రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. అయితే కేవైసీకి అనుగుణంగా లేని ఖాతాలకు మాత్రం సోమవారం విధించిన ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఆ నిబంధనల ప్రకారం పాత నోట్ల రూపంలో 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తాన్ని డిసెంబర్ 30లోగా ఒక్కసారి జమ చేయాలి. 5,000 కన్నా ఎక్కువ జమ చేసేవారిని పాత నోట్లను ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో బ్యాంకు అధికారులు ప్రశ్నించి సంతృప్తికర జవాబు వస్తేనే నగదును స్వీకరిస్తామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వివరాలన్నింటినీ భద్రపరిచి మున్ముందు ఆడిటింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. 1 కన్నా ఎక్కువ సార్లు తక్కువ మొత్తాల్లో జమ చేసిన పాత నోట్ల విలువ 5,000 దాటితే వాటి లెక్కల్ని తేల్చుతామని ఆర్బీఐ స్పష్టం చేసింది. రూపాయల కన్నా ఎక్కువ విలువైన పాత నోట్లను ఒక్కసారే బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న నిబంధనను రిజర్వ్ బ్యాంక్ సడలించింది. కేవైసీకి లోబడి ఉన్న ఖాతాలకు ఆ నిబంధన నుంచి మినహాయింపిచ్చింది. కేవైసీ కింద ఆధార్తో అనుసంధానం చేసిన ఖాతాల్లో ఎంత విలువ ఉన్న పాత నోట్లనైనా జమ చేసేందుకు వీలు కల్పిస్తూ ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది. 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తం జమపై ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన వేళ రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. అయితే కేవైసీకి అనుగుణంగా లేని ఖాతాలకు మాత్రం సోమవారం విధించిన ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఆ నిబంధనల ప్రకారం పాత నోట్ల రూపంలో 5,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తాన్ని డిసెంబర్ 30లోగా ఒక్కసారి జమ చేయాలి. 5,000 కన్నా ఎక్కువ జమ చేసేవారిని పాత నోట్లను ఇప్పటి వరకు ఎందుకు డిపాజిట్ చేయలేదో బ్యాంకు అధికారులు ప్రశ్నించి సంతృప్తికర జవాబు వస్తేనే నగదును స్వీకరిస్తారని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వివరాలన్నింటినీ భద్రపరిచి మున్ముందు ఆడిటింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. 1 కన్నా ఎక్కువ సార్లు తక్కువ మొత్తాల్లో జమ చేసిన పాత నోట్ల విలువ 5,000 దాటితే వాటి లెక్కల్ని తేల్చుతామని ఆర్బీఐ స్పష్టం చేసింది.